నమస్తే గాసిప్స్ గ్యారేజ్కి స్వాగతం. నేను సునీల్. కేటీఆర్ దర్యాప్తుకు సహకరించడం లేదు, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఇది ఏసీబీ వాదన. అసలు నన్ను విచారణకు పిలవాల్సిన అవసరమే లేదు, నన్ను కేసులో బలవంతంగా ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది. ఇది కేటీఆర్ వర్షన్. ఈ కార్ రేస్ ఏసీబీ కేసులో కేటీఆర్ విచారణ సందర్భంగా జరిగిన హైడ్రామాలో ఎవరి వాదన వారిది. ఓవైపు ఈ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా, అంతలోనే ఏసీబీ కేటీఆర్ను విచారణకు పిలవడం, ఆయనతో పాటు వచ్చిన అడ్వకేట్స్ను అనుమతించకపోవడంతో ఈ కేసు ఏ మలుపు తిరగబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఆదేశించిన విచారణకు సహకరించలేదన్న కారణంతో ఏ క్షణంలోనైనా కేటీఆర్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. కేటీఆర్ ఏసీబీ విచారణ రోజు హైడ్రామా. కేటీఆర్ విచారణకు సహకరించడం లేదన్న ఏసీబీ, కేసులో ఇరికించాలని కుట్ర చేస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపణలు. విచారణకు సహకరించలేదంటూ అరెస్టు చేస్తారా? హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే అంతలోనే ఈ కార్ రేస్ కేసులో విచారణకు రావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసులివ్వగా తన అడ్వకేట్స్తో కలిసి ఏసీబీ కార్యాలయానికొచ్చారు కేటీఆర్. కాని విచారణకు ఆయన అడ్వకేట్స్ను అనుమతించలేమని, కేటీఆర్ ఒక్కరే విచారణకు రావాలని ఏసీబీ అధికారులు చెప్పడంతో అందుకాయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్ ఏసీబీ నోటీసులకు లిఖితపూర్వక సమాధానమిచ్చి వచ్చేశారు. ఈ కార్ రేసింగ్ కేసులో తనను ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. తన ఇంట్లో ఏసీబీ సోదాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని, తన దగ్గర ఏం లేకపోయినా ఇంట్లో తనకు సంబంధం లేని పత్రాలను సాక్ష్యాల రూపంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అసలీ కేసులో తనను విచారించాల్సిన అవసరమే లేదన్న కేటీఆర్ ఎలాగైనా తనను అరెస్టు చేయించాలన్న కోణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయిస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ తనకు న్యాయస్థానాలపై నమ్మకముందని, ఖచ్చితంగా ఈ కేసులో నిర్దోషిగా బయటకొస్తానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణను వాయిదా వేయాలని ఏసీబీకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు కేటీఆర్. కేసుకు సంబంధించి ఏసీబీ వర్షన్ మాత్రం మరో విధంగా ఉంది. ఈ కార్ రేస్ కేసులో విచారణకు సహకరించాలని స్వయంగా హైకోర్టు చెప్పినా కేటీఆర్ పట్టించుకోవడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కేటీఆర్ కేసు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో కేవలం కేటీఆర్ను వ్యక్తిగతంగా విచారణకు పిలిచామని, కాని ఆయన అడ్వకేట్స్ను తీసుకొచ్చి విచారణకు ఆటంకం కలిగించాలని చూశారని చెబుతున్నారు. అందుకే కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే దిశగా ఏసీబీ అధికారులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశించినా కేటీఆర్ విచారణకు సహకరించడం లేదు కాబట్టి ఆ కారణాన్ని చూపి ఏ క్షణంలోనైనా ఏసీబీ ఆయన్ను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదన్న చర్చ ఓ రేంజ్లో సాగుతోంది.